ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. విజయవాడలో పుస్తక మహోత్సవ కార్యక్రమానికి విజయవాడ పుస్తక మహోత్సవం 35వ పుస్తక మహోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ చేసిన పాత్రికేయులకి, విశిష్టమైన అతిథులకి, ఇక్కడ చేసిన అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే కృతివెంటి శ్రీనివాసరావు గారికి, మానికొండ నాగేశ్వరరావు గారికి, అప్సరస కృష్ణారావు గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి, మనోహర్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు. ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను, ఎక్కడ ఇది అంటే వేరే స్టేడియం పేరు ఏదో చెప్పారు నాకు. దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు, దీనికి అంటే ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్లీ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉంది, అందుకని పుస్తకాలకి మన ఈ బుక్ ఎగ్జిబిషన్ మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు నా దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి, కన్నబాబు గారికి, అలాగే గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను. పొంగూరు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్ రన్నింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అనడానికి నేను ఒకటే మాట చెప్పాను, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి, పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, మీరు రావడానికి బాగుంటుంది. నాకు దాని నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మా నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి, అలాగే
అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలో చూడడానికి కొనుక్కోడానికి ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికి నేను ఏమంటుంది దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే సరదాగా ఎందుకు చెప్తున్నానంటే నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాలు ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు బెంగళూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ఒక ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతోటి, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా ఖచ్చితంగా, అలా చూస్తూ ఉంటాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను, కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది, మామూలు బలం. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు. మా వదిన కానీ, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన, అంటే నాకు ఈ బుక్ ఫేర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫేర్కి వెళ్ళేవాడు. అక్కడ బుక్ ఫేర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసింది, అలాగే మార్క్ ట్వైన్ అనువాద ప్రచనం, ఇవన్నీ కొనుక్కొని ఇందుకు. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి, ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. ఆ ఓపెన్ చేయగానే దానికి కొత్త సువాసన ఉండదు. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన, ఆ తాగు ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక పీరియడ్కి తెలుసు దాని భావం.
అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే, మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే, ఎందుకు నడవగలనంటే, ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే, మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం, ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, అది ఆ కష్టం నాకు అర్థం చేసుకునేవాడు. అంటే ఎంత ఇబ్బందులు పడతారు. అలాగే చిన్న కథలు చదివిన, అలాగే మన సంస్కృతం మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు 5వ తరగతిలో ఐ థింక్ ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తులేదు, దాంట్లో హాహా హూ అని చెప్పి మన విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది. నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఏదో ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక అశ్వముఖంతో ఉన్న మనిషి శరీరంతో ఒక గంధర్వుడు పడిపోయి ఉంటాడు, ఇలా మూర్చపడిపోయి ఉంటాడు. ఆ ఫోటో చూశాను, అది చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాను. ఆ హాహాహు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థమవుతుంది. అంటే ఎంత గొప్ప సంస్కృతి అని, అంటే ఎంత గొప్ప సైన్స్ ఫ్యాంటసీ సినిమా అంటే, ఒక జగదేక వీరుడు విజయ అతిలోక సుందరం కూడా మంచి దానికి మించిని అంటే ఎంత అద్భుతం. అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిరదౌసి నా టీచర్ చెప్తే, నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య గారు వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకుపోయిందంటే, నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలని అంత గౌరవం పెరిగిపోయింది. అంత అంటే ఒక వ్యక్తి తాలూకు కష్టం, ఒక శ్రమ దోపిడీని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదౌసిలో అర్థమవుతుంది. అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం, ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకుల పురుషోత్తం గారిది, ఆయన బాల సాహిత్యం తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా, అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది. అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం అని చివుకుల పురుషోత్తం గారు చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి, ఏమేమి నలుగుతారు మనుషులు. అలాగే గోపి